కాలం మొదలు కావడానికి ముందే శివుడు ఉన్నాడు. ఆయన ఒక అడుగు వేస్తే సృష్టి పుడుతుంది, మరొక అడుగు వేస్తే ప్రళయం సంభవిస్తుంది. ఆ నాట్యం తాండవం. డమరుకం నుంచి వచ్చిన మొదటి శబ్దమే ఓం. ఆ శబ్దం నుంచి పుట్టింది ఈ సృష్టి. తాండవం అంటే కేవలం నాశనం కాదు, పాతది చెదిలి కొత్తది పుడే దివ్య చక్రం. నటరాజుడు నాట్యం చేస్తాడు, జ్ఞానంతో అజ్ఞానాన్ని నాశనం చేస్తాడు. ఆ కాలు కింద తొక్కబడేది మన అహంకారం, మన భయం, మన మోహం. శివుని తాండవం అంటే అంతర్గత ఆవిష్కరణ. ప్రళయం తరువాత వచ్చే నిశ్శబ్దమే శివుడి శాంతి. తాండవం మనకు చెబుతుంది, విధ్వంసం అనేది ముగింపు కాదు, అది కొత్త ఆరంభం. శివుడు నర్తిస్తే కాలం కూడా ఆగిపోతుంది. ఆయన తాండవమే విశ్వం యొక్క శ్వాస.